కొన్నిసార్లు ఆయన నడిపించిన మార్గం మనకు అర్థం కాలేదు. ఆయన గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను సరైన మార్గంలోనే నడిపిస్తున్నాడు. ఎందుకు దేవుడు ఈ మార్గం నడిపిస్తున్నాడు ఏం అర్థం కాలే, కానీ ఒకటి మాకు గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను తప్పు దారి పట్టించాడు. ఆయన నమ్ముకొని ఉన్నావు, ఆయన నమ్ముకొని బయలుదేరావు, ఆయన నమ్ముకొని ఈ సంవత్సరాన్ని ప్రారంభించావు. గడిచి వచ్చిన మార్గంలో అనేక విషయాలు నీకు అర్థం కాలేదు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది ఏం అర్థం కాలేదు. అయితే గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను సరైన మార్గంలోనే నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. వివాహం కోసం, పెళ్లి కోసం నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను. కానీ నేను అడిగిన చోట్ల దేవుడు పంపించకుండా వేరొక చోటికి పంపించాడు. నేను అడిగిన చోటికి భర్త విరుద్ధమైన చోటికి పంపించాడు. ఎందుకు దేవుడు ఈ పక్క నడిపించాడు, నన్ను ఈ ఇంటికి నడిపించాడు ఏమి అర్థం కాలే. అప్పుడు ఏదో జరిగిపోయింది, కానీ ఇప్పుడు అర్థమవుతా ఉంది దేవుడు మనల్ని సరైన చోటికే నడిపించాడు. హల్లెలూయా. దేవుని మీద ఆనుకొని ఆయన చిత్తాన్ని వెతుకుతున్న బిడ్డ, నీ జీవితంలో నీకు అర్థం కాని విషయాలు జరుగుతూ ఉందా, అర్థం కాని మార్గంలో నీ జీవితం పోతా ఉందా, భయపడకు. నీ దేవుడు నిన్ను తప్పు దారి పట్టించడు, సరైన దారిలోనే ఆయన నడిపిస్తున్నాడు. ద విల్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ లీడ్ us వేర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ కెనాట్ కీప్ us అన్నారు. అంటే దేవుని కృప మనల్ని సంరక్షించలేని చోటుకి దేవుని చిత్తం మనల్ని నడిపించదు. దేవుని ప్రజలు నేర్చుకోవలసిన కష్టతరమైన పాఠాలు ఒకటి ఏమిటంటే, దేవుని చిత్తాన్ని అంగీకరించి నిరసన గాని ఫిర్యాదు గాని చేయకుండా ఆయనకు విధేయత చూపడమే.